నమస్కారం అండి. నమస్కారం గురూజీ. ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. సరే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మ్యూట్ చేసేయండి, టీవీని మ్యూట్ చేసేయండి ఫస్ట్. మ్యూట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ పేరు. నా పేరు జయమ్మ. మా బాబు కోసం అమ్మ. ఓకే జయమ్మ గారు, మీ బాబు పేరు చెప్పండి. మా బాబు పేరు కిరణ్. కిరణ్. ఓకే జయమ్మ గారు, మీరు టీవీ వాల్యూమ్ ని తగ్గించేయండి, మ్యూట్ చేసేయండి, డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం గారితో మాట్లాడు. తగ్గించిన గురువు గారు. జయమ్మ గారు, మీ అబ్బాయి పేరు మళ్ళీ చెప్పారు ఒకసారి. మా అబ్బాయి పేరు కిరణ్. కిరణ్. ఓకే కిరణ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పుట్టినరోజు. పుట్టినరోజు జనవరి 1వ తారీఖు. జనవరి 1వ తారీఖు. 29 జనవరి 1వ నెల 29వ తారీఖు. 82. జనవరి 29. జనవరి 29 తారీఖు. 1వ నెల. సంవత్సరం చెప్పండి. 82. 82. ఓకే అండి, సమయం చెప్పండి. సమయం, పుట్టిన సమయం. సమయము 6:45. 6:45. ఏమా పిఎమా, అంటే ఉదయమా సాయంత్రమా? సాయంకాలం. సాయంకాలం. జన్మస్థలం ఎక్కడ జన్మించారు ఆయన? సికింద్రాబాద్ లో. ఓకే, మీ సమస్య ఏంటో మేడం కి చెప్పండి, ఆవిడ చక్కని పరిష్కారం మీకు అందిస్తుంది. మాట్లాడండి. సరే. నమస్కారం అమ్మా. హలో. హలో, నమస్కారం అమ్మా. హలో మేడం, చెప్పండి. మా బాబుకి ఎట్లుంటుంది? మ్యారేజ్ అయ్యింది. అమ్మాయిని అమ్మాని పాదపాదానికి నమస్కారాలు తల్లి. తప్పకుండా అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మా, నా కొడుకుకు మ్యారేజ్ అయ్యింది, అమ్మాయి రావడం లేదు, ఏం చేయాలమ్మా? ఆయన అదృష్టం ఎట్లుంది? సంసారం మంచిగా ఉంటుందా ఉండదా? ఎప్పుడైందమ్మా వివాహం? ఎప్పుడైంది వివాహం? మీ బాబుది వివాహం ఎప్పుడైంది? నా కొడుకు పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. 2 సంవత్సరాలు అవుతుంది. సరే సరే సరే, చూస్తానమ్మా. ఎప్పుడు వెళ్ళిపోయింది మీ కోడలు? ఎప్పుడు వెళ్ళిపోయింది అమ్మా? ఎప్పుడు వెళ్ళిపోయింది మీ కోడలు? సంవత్సరం అవుతుంది. సరే సరే, చూస్తాను. సంవత్సరం అవుతుందమ్మా. సరే అమ్మా, సరే చూస్తాను. మీ అబ్బాయిది కర్కాటక లగ్నం అమ్మా. కర్కాటక లగ్నం, మీన రాశి. శుక్ర మహాదశ నడుస్తుంది, శుక్రులో చంద్ర అంతర్దశ నడుస్తుంది. అయితే చూపించారా ఎప్పుడన్నా? జాతకం చూపించలేదు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ శని సరిగ్గా లేడమ్మా. శని కుజ సంబంధము తృతీయ భావంలో అది కూడా దగ్ధం అయిపోయింది. శని కుజులు దగ్ధం అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి శనికి అయితే జపం చేయించండి అమ్మా. శనికి, కుజుడికి, శుక్రుడికి, ఈ 3 గ్రహాలకి జపం చేయించండి. జపం చేసిన తర్వాత కూడా అదేంటి హనుమాన్ టెంపుల్లో అయినా, లేకపోతే శనీశ్వరు టెంపుల్ అయినా, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయినా ఒక 11 నుంచి 16 వారాలు ఆవ నూనె ఇవ్వమని చెప్పండి మీ అబ్బాయిని. 11 నుంచి 16 వారాలు ఆవ నూనె ఆ గుడిలో ఇచ్చి, గుడిలో కూడా ప్రతి శనివారం అక్కడ వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆ గుడిలో దీపం వెలిగించడానికి ఆవ నూనె, లేదా అక్కడ ఎవరన్నా వాడుకుంటారు అని అనుకుంటే కూడా అక్కడ ఆవ నూనె 16 వారాలు అయితే ఇవ్వమని చెప్పండి. అలాగే ఈ కుజ శుక్ర శని గ్రహాలకి, 3 గ్రహాలకి ఒక్కసారి జపం చేయించండి అమ్మా. చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర మహాదశ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఒక్కసారి చేసుకోవడం చాలా మంచిదమ్మా. క్షమించండి మేడం, మరో కాలర్ ఉన్నట్టున్నారు. నమస్కారం అండి.